మనిషిలో పైకి కనిపించే ఆకారం కన్నా కనిపించని మనస్సే ముఖ్యమైనది. ఇది తెలుసుకోవడమే పరిణితి. ఒకప్పుడు మహోన్నత ఆచార్యుల సంరక్షణలో మొక్క దశలో నుంచి సంపూర్ణ ఫల పుష్పాలను అందించే వృక్ష దశలోకి మారిన యువత ఉత్తమ సంస్కారవంతులుగా వెలుగొందేవారు. సంఘానికి తమ వంతు సేవ చేసేవారు. ఒకప్పటి మహర్షులు, మహనీయులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, నాయకులు మనసుతోనే విశ్వవిఖ్యాతులయ్యారు. నేటికి మన్నన అందుకుంటున్నారు. మొదటి చూపులో ఎదుటివారి పట్ల సదభిప్రాయమో దురభిప్రాయమో కలగడానికి మనసే కారణం. పంచేంద్రియాలు సేకరించి అందించిన విషయాలను క్రోడీకరించి మనసు తీసుకునే అభిప్రాయం ఆ మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, మరి కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి అవుతుందనే సామెత అలా పుట్టిందే. మనిషి నిఖార్సైన వ్యక్తిత్వంతో నిప్పులా బతకడానికి, గడ్డిపోచ కన్నా తేలికైపోవడానికి మనసే ప్రధానం. శరీరానిదేముంది, మనసు ఎటు తిప్పితే అటు నడుస్తుంది, చేయమన్నది చేస్తుంది. శరీరం సుఖపడినా బాధపడినా మనసుదే ముఖ్య పాత్ర. శారీరక మానసిక ఆరోగ్యాలకి మనసే హేతువు. రోగి శరీరాన్ని పరీక్షలతో, మనసును మాటలతో అంచనా వేసి మందివ్వగల వైద్యుడే రాణిస్తాడు. మనలో ఉండి మనల్ని తప్పుదారి పట్టించేది మనసే. మనోవిన్యాసం ఊహాతీతం. తాడుని పాముగా భ్రమింపచేస్తుంది, ఎండమావుల వెంట పరిగెత్తిస్తుంది, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లుగా నమ్మిస్తుంది, మంచిని చూడలేనంతగా నిజాన్ని నమ్మలేనంతగా కళ్ళకు పొరలు కమ్మిస్తుంది. మనసు గారడి అర్థం కాదు. ఒక్కోసారి నిజాన్ని నిలదీస్తుంది, అబద్ధాన్ని అలవోకగా నమ్మి అనుసరిస్తుంది. అలవాటనే దాని నుంచి కొత్త మార్గానికి పోనీయదు, భయపెడుతుంది. రకరకాల ఆలోచనలతో మనసు నలువైపులకి దారి తెన్ను లేకుండా పరిగెత్తే గుర్రం అవుతుంది. కొంతమంది మనసు పారదర్శకంగా ఉంటుంది. లోపల ఒకటి, బయట వేరొకటిగా ఉండదు. వీరి సంఖ్య చాలా తక్కువైనా సమాజ రుజువర్తనకి మూలకారకులవుతారు. ధర్మ రక్షణ ప్రథమ విధి, పరుల సేవ పరమ ధర్మం. మరికొంతమంది కపటంతో కూడుకున్న తీయని మాటలు, కమ్మని చేతలతో ఎదుటి మనసుకు గాలం వేసి నమ్మించి మోసం చేస్తారు. మనుషుల్లో అభద్రత, అపనమ్మకం పెంపొందడానికి వీరే కారణం. భూమి, గాలి, నీరు, ఆకాశం కలుషితమైనట్టు మనిషి మనసు స్వచ్ఛతను కోల్పోతోంది. ఒకప్పటి మానవుడి మనసుకి ఇప్పటి మనిషి మనసుకి పొంతన లేదు. తెల్లని మల్లెలాంటి మనసుకి మసి పట్టించే విషయాలు ఇప్పుడు కోకొల్లలు. స్పర్శ, గ్రహింపు, అకళింపు, అభ్యాసం లాంటివి మనసు విషయంలో అర్థం కోల్పోయిన పదాలు. ఇప్పటి వేగం అత్యంత వేగంగా పయనించే మనసును సైతం అయోమయానికి గురి చేసేస్తోంది. అస్తవ్యస్తంగా పరుగులు తీయిస్తోంది. ప్రవర్తన, సమాజ అభ్యున్నతి, నూతన ఆవిష్కరణలకు మూల కారణమయ్యే మనసుకు తగినంత సమయం కేటాయించలేకపోవడం దురదృష్టం. ప్రశాంతమైన మనసుతో మనిషిగా ఎదగడంలోనే జీవితార్థం ఉంది. ఇది తెలుసుకోవడమే పరమార్థం. దీన్ని శ్రీ ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు రాశారు. ఆయనకి నమస్సుమాంజలి. మనోవికాసం, ప్రశాంతత, విచక్షణ తెలుసుకునే వాతావరణం తల్లిదండ్రులు, పెద్దలు నేర్పించగలిగితే పరిస్థితులు మార్చగల శక్తి యువతకి రాగలదు. దానికి పెద్దలు, సమాజం కృషి చేయవలసిందే.